లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జగన్మోహన్ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జగన్మోహన్ రాజు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనము పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఎవరెవరైతే దీనికి పాటుపడ్డారో వాళ్ళందరికీ అభినందనీయం. మరి ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పేదలు, బలహీన బడుగు వర్గాల కోసం ఈ పార్టీ స్థాపించినారు. ఈ పార్టీ మన చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంకా ముందుకు పోతుంది. మరియు ఇప్పుడు ముఖ్యంగా మన లోకేష్ గారు సారథ్యంలో ఫ్యూచర్ లో ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విశ్వవిఖ్యాత విశ్వవిఖ్యాత నటసార బొమ్మ కళా ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారు, వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1982 29 అనగా 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో పూర్తి చేసుకున్న సందర్భంగా రాజపేట పట్టణం 10వ వార్డు నందు ఇక్కడ ఫ్లైఓవర్ దగ్గర క్లస్టర్ ఇన్ఛార్జి కొల్లిరెడ్డి నాయుడు గారు, మిగతా యొక్క వార్డు అధ్యక్షులు చంద్రనాయుడు మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు గారి యొక్క ఆదేశానుసారం ఆధ్వర్యంలో ఇక్కడటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి. తెలుగు వారు ఎక్కడున్నా ఆయన గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ గారు ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వంలో ఢిల్లీలో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగు గారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా పండుగ వాతావరణంలో ఆవిర్భావం జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రం తీసుకుంటే అవిశ్రాంత పోరాట యోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి, కుల మత వర్ణ వర్గ భేదప్రాయం లేనటువంటి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. అందుకు నిదర్శనం సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, ఫ్రీ బస్సు, అన్నదాత శుద్ధిభవ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు రాష్ట్రంలో వస్తా ఉన్నాయి. అదేవిధంగా యువనేత నారా లోకేష్ బాబు గారు యువకాలం పేరుతో రాష్ట్రాన్ని పర్యటించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రపంచ దేశాల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చి యువతకు పెద్దపీట వేసి నిరుద్యోగ కొరత లేకుండా అన్ని యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించి డిఎస్సీ అయితేనేవి, మొన్న వదిలినటువంటి 10,060 ఉద్యోగాలు అయితేనేవి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈ యొక్క పార్టీలో చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి యొక్క దీంట్లో పనిచేయడం మేము ఆనందంగా భావిస్తా ఉన్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.